ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. కీర్తనల గ్రంథము 27 అధ్యాయము 14 వచనము. నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో బాధలో ఉన్నావా? చాలా వేదనలో ఉన్నావా? నేను ఎలా బయటికి రాగలను ఈ పరిస్థితిలో నుండి అని అనుకుంటున్నావా? కానీ నువ్వు చేయవలసిన పని ఏమైనా ఉందంటే అది కేవలం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. నా జీవితంలో నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, నేను ఇప్పుడున్న పరిస్థితుల నుండి దేవుడు నాకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు అని నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నిరీక్షిస్తావో, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటావో, అప్పుడు దేవాతి దేవుడు నీ హృదయంలోని నిబ్బరం కలుగు చేస్తాడంట. నీ హృదయంలో అంట ధైర్యమును అనుగ్రహిస్తాడంట. ఎంత గొప్ప ధన్యత మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. కీర్తనల గ్రంథంలో కొన్ని మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండడం వల్లంట వాళ్ళు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. మన భారం అంతా కూడా యెహోవా మీద మోపేవారిగా ఉండాలంట. అప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడంట. నిజమే, మనం బాధతో కృంగిపోయి మన బాధ మన హృదయంలోనే ఉంచుకుంటే దేవాతి దేవుడు మన జీవితంలోని సహాయం చేయడం కష్టమవుతుంది. మన భారాన్ని దేవుని యొక్క పాదాల సన్నిధులు ఎప్పుడైతే పెడతామో దేవాతి దేవుడు ఆ శ్రమలకి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ శ్రమలని గొప్ప సాక్ష్యముగా మార్చబోతున్నాడు. అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండడం వల్ల మన హృదయంలో ధైర్యం అనుగ్రహిస్తాడంట. మన హృదయము నిబ్బరముగా ఉంటుందంట. యెహోవా కొరకు కనిపెట్టుకోవడం ఉండడం వల్ల దేవుడు మనకి నూతన శక్తిని, నూతన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి ధైర్యము, అట్టి బలము, అట్టి నిబ్బరము దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.